దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తన గ్రంథము 118వ కీర్తన 6వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 118వ కీర్తన 6వ వాక్యాన్ని, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమీ చేయగలరు. చాలు. ఇక్కడ మనము దేవుడు మన పక్షమున ఉంటే మనకు వచ్చే ఆశీర్వాదాల గురించి మనం నేర్చుకుందాం. దేవుడు మన పక్షముగా ఉంటే మనకు ఎలాంటి దీవెనలు, ఎలాంటి కాపుదల, ఎలాంటి మేలు మనకు కలుగుతుందో అనేది మనం తెలుసుకుంటే, ఒకవేళ మనం నేర్చుకుంటే, దేవుడు మన పక్షముగా ఉండేటట్లుగా, మనము ఆయన బిడ్డలుగా ఉండేటట్లుగా మన ప్రవక్తనను, మన పరిస్థితులను దేవునికి అనుకూలముగా, సజీవమైనటువంటి యాగముగా మనము ఆయనకి సమర్పణ చేసుకుని బ్రతకటానికి అవకాశం అనేది మనకు ఉంటుంది. అందుకే దేవుడు మన పక్షముగా ఉంటే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదములు ఏంటో మనం కొన్ని నేర్చుకుందాం. ఒకటి, దేవుడు మన పక్షమున ఉంటే మన మొర్ర దేవుడు ఆలకిస్తాడు. దేవుడు మన పక్షాన ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన మొర్ర దేవుడు ఆలకిస్తాడు. అంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నువ్వు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న, బాధలో ఉన్న, ఆపదలో చిక్కబడుతున్నా, ఎలాంటి పరిస్థితులైనా ఆ పరిస్థితులలో దేవుడు నీకు సహాయమును ఖచ్చితంగా చేస్తారు అని నేను మీ అందరికీ ప్రభు పక్షముగానే నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కీర్తన గ్రంథము 56వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుకుందాం. 56వ కీర్తన 9వ కీర్తన 9వ వచనం, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు. చూసారా, మొరపెడితే శత్రువులు ఏమైపోతారు? దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. హల్లెలూయా. కనుక మనం ఎప్పుడైతే మనకొక సమస్య, మనకొక బాధ, లేకపోతే మనకు శత్రువులు అనేవారు ఉన్నారో, ఆ శత్రువులు మనల్ని తాకకుండా, మనకు నష్టము కలిగించుకోకుండా మరి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి, మన పక్షముగా వహించిన దేవుని దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోవాలి. మనకు కొన్ని బాధలు, కొన్ని కష్టాలు, మనం ఏం చేస్తాం? మనమంటే ప్రేమించే వాళ్ళకి వెళ్ళి చెప్పుకుంటాం కదా. అట్లాగే మనల్ని ప్రేమించువారు ఎవరు అంటే, ఈ లోకములో ఉన్నటువంటి అందరికంటే మనల్ని ప్రేమించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. కనుక ఆ ప్రేమ కలిగినటువంటి దేవుని దగ్గరికి మనం ఏం చేయాలి? మనం వెళ్ళి చెప్పుకోవాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు? మన పక్షమును వహించి శత్రువులు మనకి ఏ హాని చేయకుండా దేవుడు సహాయమును చేస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్క బిడ్డ కూడా కష్టము, బాధ అనేది వచ్చినప్పుడు నీ పక్షమును ఉన్నవాడు నీ శత్రువులతో వ్యాజ్యమాడగలడు, యుద్ధము చేయగలడు. నీ శత్రువు నీకు ఏ హాని చేయకుండా దేవుడు నిన్ను తప్పించగలడు అనేటువంటి విశ్వాసం ఉంటే నువ్వు ఖచ్చితంగా
నీ సమస్యలలో, నీ బాధలలో నువ్వేం చేయాలి? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. అది ఎలాంటి సమస్య అయినా, అది ఎలాంటి బాధ అయినప్పటికీ కూడా మన పక్షమును వహించే దేవుడు నీ పక్షము నుండి తప్పిపోయేవాడు కాదు. కొంతమంది మన పక్షాన ఉంటారు, కొంతమంది ఏమైపోతారు, కొన్ని డబ్బులకి వాటికి అమ్ముడైపోయి మన పక్షా నుండి ఇంకో పక్షానికి వెళ్ళిపోతారు. అందుకే ప్రభు ఏమన్నాడు? మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మనకి మేలు కదా. కనుక ఒక మేలైన దేవుడు నీకు దొరికాడు కాబట్టి ఆయన నీ పక్షముగా నిలబడి నీ శత్రువైన అపవాదితో పోరాటము చేసి నీకు విడుదలను కలుగు చేశాడు. మరి ఇంక ఈ లోకములో ఇంక ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా ఆయన నీ పక్షముగానే ఉంటాడు. ఆయన నీ పక్షముగా ఉండి ఆయన ఏం చేస్తాడు? నీ శత్రువులను నీకు ఎక్కడ హాని చేయకుండా వాళ్ళని దూరముగా వాళ్ళు తరిమేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 26వ వాక్యాన్ని చదువుకుందాం. ఎలా అనగా మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనకు శత్రువు అనేటువంటి వారు మనలను బానిసలుగా చేసి అన్ని విధాల మన కుటుంబాలను, మన పిల్లలను ధ్వంసం చేస్తున్నటువంటి సమయంలో అటువలే మన ఆత్మయు మన బలహీనతలను చూసి, దేవుని పిల్లల యొక్క బలహీనతలను చూసి ఏం చేస్తాడంట? సహాయము చేస్తూ ఉన్నాడంట కదా. దేవుని పిల్లలు ఏమైపోయారన్నమాట? బలహీనలు అయిపోయారు, జయించలేకపోతున్నారు. కనుక దేవుడు ఏం చేస్తున్నారంటే వారికి సహాయము చేస్తున్నాడు. ఎలాగూ సహాయం చేస్తున్నాడంట? మనము యుక్తముగా ఎలాగూ, అది ఈ లోకములో మనుషులు సహాయము అంటే ఇల్లు లేకపోతే ఇళ్ళని, ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యమని, డబ్బులు లేకపోతే డబ్బులని కదా. ఇవి మన సహాయాలుగా ఇంకా చాలా మనం కోరుకుంటున్నాం. కానీ ప్రభువు ఏ విధముగా సహాయం చేస్తున్నాడు అంటే, నీవు ఏ విషయాలలో బలహీనమైపోయావో, ఏ విషయాలలో నీవు ఒకవేళ ఆ బాధ నుంచి లేకపోతే ఆ బలహీనత నుంచి నువ్వు పైకి రాలేకపోతున్నావో దాని నుండి బయటకు రావటానికి దేవుడు నీకు సహాయము చేస్తున్నాడు. దాని నుండి నీకు బయటకు రావాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి కదా. ఏం చేయాలి? ప్రార్థన మనం చేయాలి. ఆ ప్రార్థన ఎలా చేయాలో ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ ఏం చేస్తుందంట? తానే మన పక్షముగా విజ్ఞాపన. హల్లెలూయా. అంటే నువ్వు బలహీనము కాకూడదని కదా, నీవు బలహీనుడు కాకుండా బలవంతుడుగా ఉండాలని దేవుడు నీ పక్షాన ఉండి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే మన పక్షాన దేవుడు ఉంటే బలహీనులతో కూడా దేవుడు నడుస్తాడు. ఆపదలు ఉన్న వారితో కూడా దేవుడు ఉంటాడు. కష్టాలలో ఉన్నటువంటి వారితో కూడా దేవుడు ఉండి వారి కష్టాలలో దేవుడు వారిని ఆదుకుని దేవుడు ఆ కష్టాల నుంచి దేవుడు బయటికి తీసుకొస్తాడు. అంటే ఇప్పుడు వరకు మనకు అనేక కష్టములు, అనేక బాధలు వస్తున్నాయి. వీటి నుంచి తప్పించబడ్డాము అంటే మన పక్షముగా ఎవరున్నారు? మనం బలహీనమైపోతున్నాం. అయ్యా, ఇంత కష్టము ఎలా తప్పించుకుంటాం? ఇలాంటి విపత్తు నుండి నేను, నా పిల్లలు, నా కుటుంబం ఎలాగో విడుదల పొందుతామని మనందరం కూడా ఏం చేస్తామంటే బలహీనమైపోతాం, భయపడిపోతాం. ఇక నా బ్రతుకింతే, ఇక నా కర్మింతే, ఇక నేను ఈ సమస్య నుండి, బాధ నుండి నేను గట్టెక్కలేను, నేను బయటికి రాలేనని మనం చాలాసార్లు భయపడుతున్నాం. కానీ దేవుడు నీ పక్షాన ఉండి
ఆయన ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో తానే మన పక్షముగా ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. నీవు నశించిపోకూడదు, నీ ఆత్మ నశించిపోకూడదు, నీ కుటుంబం నశించిపోకూడదు, నీ బిడ్డలు నశించిపోకూడదు. నీ జీవితము ఒక ఉన్నతమైన స్థితిలోనికి ఎదగాలి. అందుకే దేవుడు నీ పక్షాన ప్రార్థనలు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షము ఉండగా మనకి విరోధి ఎవరు? అందుకే దేవుడు నీ పక్షమున ఉండేటట్లుగా మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఆయన బిడ్డలుగా మనం ఉందాం. అంతే కదా. ఆయన బిడ్డలుగా ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన మన పక్షముగా ఉండి మన శత్రువులతో ఆయన ఎప్పుడు కూడా యుద్ధము చేస్తాడు, వారు తరిమి కొడతాడు, వారు ఎవరు కూడా మనల్ని ముట్టుకోకుండా. అందుకంటాడు, నా బిడ్డలు ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నట్లే. నా బిడ్డలను ఎవరైనా ముట్టుకుంటే అది ఎవరిని ముట్టుకున్నట్టు అన్నమాట? దేవుని కనుగుడ్డును ముట్టుకున్నట్టే. అందుకే దేవుడు తన పిల్లలను కనురెప్ప వలె నేను వారిని కాపాడుతాను. ఒక కనురెప్ప ఎలాగూ ఆ కంటిని కాపాడుతుందో కదా, ఈ లోకములో అనేకమైన దుమ్ము ధూళి, అనేకమైన నలకలు, అనేకమైన పురుగులు, అనేకమైన హాని చేసేవి మన కంటికి మన చూపుకి మనకు ఇబ్బందిని కలిగించుకోకుండా ఈ కనురెప్పలు ఏ విధంగా మనలను ఆదరిస్తున్నాయో కాపాడుతున్నాయో అలాగూ దేవుడు రాత్రి పగలు అన్ని సమయాలలో దేవుడు మనలను ఆదరిస్తాడు, కాపాడుతాడు. ఆయనను బట్టి, ఆయన మన పక్షముగా ఉండటం బట్టి మనం ధైర్యంగా ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడు మన పక్షముగా ఉంటే దేవుడు మనకు చక్కటి సాక్ష్యం చెబుతాడు. కొంతమంది సాక్ష్యం చెబుతానని అగ్గొట్టవచ్చు. మాకెందుకులండి ఈ లేనిపోయిన తగాదాలు గొడవలు. కానీ దేవుడు తన బిడ్డల పక్షముగా ఆయన ఎప్పుడూ నిలబడే ఉంటాడు. తన బిడ్డల పక్షముగా ఆయన నిలబడి ఏం చెప్తాడంట? తన బిడ్డల పక్షముగా సాక్ష్యాన్ని ఆయనే చెబుతాడు. వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా యందు భయభక్తులుగా నేను వారు, వీళ్ళు అనేకమైన శ్రమలు బాధలు వచ్చినా ఓర్చుకుని నా పిల్లలు నీతిగా భక్తిగా బ్రతికిన వారు, నా పిల్లలు దేవుని చేత ఆస్వాదించబడిన వారు, వారు బయట నిలవకూడదు. తండ్రి వారి కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదమును వారు పొందుకోవటానికి వారు లోపలికి రావలసిన దీవెనకరమైన నా పిల్లలు. హల్లెలూయా. వాక్యముల నుండి విషయాన్ని చెబుతాను. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుదాం. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వాక్యము. ఇప్పుడు నాకు సాక్షి అయినవాడు పరలోకములో ఉన్నాడు, నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు ఆ పరమందు. హల్లెలూయా. కనుక ఇప్పుడు నా పక్షముగా సాక్ష్యం పలికేవారు ఎక్కడున్నారంట? పరలోకములో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందు ఉన్నాడు. ఒకవేళ ఈ లోకములో ఎవరు నా పక్షముగా వహించి యోబు అనేవాడు నీతిమంతుడు, ఆయనలో ఏ చెడు లేదు అని ఎవ్వరూ చెప్పపోయినా పర్వాలేదు, చివరాఖరికి నా భార్య చెప్పపోయినా పర్వాలేదు, నా అన్నదమ్ములు చెప్పపోయినా పర్వాలేదు, నా స్నేహితులు ఎవరు చెప్పపోయినా పర్వాలేదు, కానీ నా పక్షమున సాక్షిగా ఎవరున్నారు? నేను ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నానో, నేను ఎవరినైతే నా పక్షముగా ఉండేవారుగా నేను కలిగి ఉన్నానో, ఆయన మారని దేవుడు, ఆయన ఎప్పుడు మార్పు చెందడు. ఆయన నా పక్షముగా ఎప్పుడు సాక్ష్యము చెప్పటానికి ఆయన నిలబడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో
యోబు అనేకమైన కష్టాలు పాలై అనేకమైనటువంటి వాటిని కోల్పోయి ఆయన యొక్క జీవితం ఏమైపోయిందంటే ఒక కొండలాంటి అని ఒక పేరు ప్రఖ్యాతులు ఆస్తి అంతా కూడా ఏమైపోయిందనమాట, ఒక క్యాండిల్ లాగా కరిగిపోయింది. చూస్తూనే కరిగిపోయింది అంతా. పరిస్థితి ఎలా ఉంది అంటే పూర్తిగా అతని యొక్క జీవితము పాడైపోయింది. ఎవ్వరు కూడా యోబు అనేవారు బ్రతుకుతాడు, యోబు అనేవాడు భూమి మీద ఉంటాడు, యోబు అనేవాడు మరలా ఒక మంచి స్థితిలో ఉంటాడని ఎవ్వరూ కూడా తనను చూసిన వారు అనేవారే లేరు. అందరూ విడిచిపెట్టేశారు. చివరి అక్కడి భార్య కూడా విడిచిపెట్టింది. స్నేహితులు కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ యోబు యొక్క నీతి, భక్తి మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులకు అర్థం కాకపోవచ్చు. యోబుకు వచ్చేటువంటి ఆ శ్రమలు, ఆ బాధలు యోబేదో తప్పు చేయబట్టే వచ్చింది అని ఒకవేళ మనుషులు అనుకోవచ్చు. కానీ యోబు అంటున్నాడు, నేను ఏ తప్పిదము, ఏ పాపము చేయలేదు. ఎందుకు ఈ కష్టాలు నా మీదకు వచ్చాయో నాకేమీ తెలియదు. కానీ నాకు సాక్షి ఎవరు? నా దేవుడే. ఇవన్నీ కలగటానికి, ఈ బాధలన్నీ కలగటానికి, నేను ఈ స్థితిలోకి వెళ్ళటానికి సాక్షి ఎవరన్నమాట? నా దేవుడే. హల్లెలూయా. కనుక నీ జీవితంలో నీకు సాక్షిగా ప్రభువు నీ పక్షాన ఉన్నాడు. లోకములో ఎవరు నిన్ను పనికి మానేది అన్న మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఈమె రాళ్లతో కొట్టి చంపబడాలి, ఈమె బ్రతకటానికి వీల్లేదు, ఈమె పాపి, ఇతడు దొంగ అని ఒకవేళ లోకమంతా నిన్ను వెలివేస్తున్నా, లోకమంతా ముక్త కంఠముతో నిన్ను బయటికి ఈడ్చి పారవేస్తున్న దేవుడు ఉన్నాడు నీ పక్షాన. ఆయన నిన్ను ఎన్నడూ ఎప్పుడూ చేయి విడిచిపెట్టేవాడే కాదు. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. కనుక రెండవదిగా దేవుడు మన పక్షమునుంటే క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఆయన మన సాక్షిగానే, ఆయన మన చేయి విడిచిపెట్టకుండా ఆయన మనతోనే ఉండి మన పక్షాన్ని నిలబడి ఆయన మన సాక్షిగా ఉండి మనకు సహాయమును చేస్తాడు. చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనకు ఏ భయం అనేది మనకు లేదు. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మన పక్షమునుంటే, ఆయన మన పక్షమునుంటే మన పక్షమున వ్యాజ్యవాడుగా మన ప్రభువు ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షము ఉంటే మన పక్షమున ప్రభువారు ఏం చేస్తాడు? వ్యాజ్యమాడుతాడు. మన పక్షమున ప్రభువు ఉంటే ఆయన ఏం చేస్తాడు? మన పక్షముగాని వ్యాజ్యము ఆడుతాడు కదా. ఆయన మన పక్షముగా ఆయన ఖచ్చితంగా వ్యాజ్యమాడుతాడు. ఆయన నిన్ను ఎప్పుడు ఎన్నడూ విడిచిపెట్టడు. నీ ప్రేమను, నీ భక్తిని, నీ త్యాగాన్ని, నీ నీతిని, నీ యథార్థతను విడిచిపెడతాడా? ఆయన విడిచిపెట్టడండి. ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క యోబు పక్షముగా దేవుడు సాక్ష్యం చెప్పాడు. యోబుని ఏం చేశాడు? రెండంతలుగా దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. కనుక దేవుడు మన పక్షమునున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు? మన పక్షముగా వ్యాజ్యము ఖచ్చితంగా ఆయన వ్యాజ్యం ఆడతాడు.
చదువుదాం, వాక్యములోకి వెళదాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుతున్నాం. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసన ఆసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. హల్లెలూయా. దేవుడంట మన పక్షము నుండి ఏం చేస్తాడంట? వ్యాజ్యమాడుతాడు. మనకు న్యాయమును ఆయనే తీరుస్తాడు. అందుకే మన ప్రభు మనకేమై ఉన్నాడంటే న్యాయాధిపతి అయిన దేవుడు. తీర్పు దినములో దేవుడు నీకు సహాయమును చేస్తాడు. కనుక మనము ఒక న్యాయాధిపతి అటువంటి దేవుని పక్షముగా ఉన్న పిల్లలుగా మనం బ్రతుకుదాం. ఆయనకి శత్రులుగా వద్దు. ఆయనకు శత్రువులుగా ఉంటే ఆయన మనకేమి వ్యాజ్యమాడుతాడు? మనకేమి న్యాయం చేస్తాడు? చెప్పండి. నీకు కష్టము బాధ వచ్చింది శత్రువు ద్వారా, ఆ శత్రువు నుండి నీ తప్పించాలి, నీకు న్యాయం చేయాలంటే నువ్వెవరి పక్షము నిలబడాలి? అది నీవు దేవుని పక్షము ఉండాలి. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధ వచ్చినా యోబు ఎవరి పక్షముగా ఉన్నాడు? అంతే, దేవుని బిడ్డగా ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవుని బిడ్డగా ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా నువ్వు సహించి భరించి దేవుని పక్షముగా నువ్వు నిలబడుతున్నావో ఆయన కూడా ఏం చేస్తాడు? ఆయన నీ పక్షముగా నిలబడి నీ శత్రువులతో ఆయన ఏం చేస్తాడు? వ్యాజ్యమాడి మనకు న్యాయమును జరిగిస్తాడు. నిన్ను గెలిపిస్తాడు. నిన్ను ఓడిపోనివ్వడు. నిన్ను అన్ని వ్యాజ్యాలలో దేవుని పక్షముగా ఉండి ఆయన న్యాయాధిపతిగా నీకు సహాయమును ఆయన చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడంటాడు, నీవు సింహాసనాసీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుస్తున్నావయ్యా. అంటే దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? సింహాసనం మీద కూర్చుంటాడు. న్యాయము తీర్చే దేవుడుగా. ప్రపంచములో ఉన్నటువంటి అనేక మంది దేవుని ఎదుట నిలబడాలి. అందరికీ కూడా ఆయనే న్యాయం తీర్చాలి. ఒకవేళ లోకములో ఉన్నటువంటి వారు అనేక మంది న్యాయము తీర్చడానికి ఏర్పాటు చేయబడినటువంటి అధికారులు ఒకవేళ న్యాయము తప్పవచ్చేమో, లంచగొండితనం బట్టి, డబ్బుల యొక్క ప్రలోభాలకి, మనుషులకున్న హోదాను బట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఒకవేళ న్యాయము అనేది ఒకవేళ వారు తప్పిపోవచ్చు, చేయలేకపోవచ్చు. కానీ వీరందరూ కూడా రేపు ఎవరితో నిలబడాలి? నిజమైన న్యాయాధిపతి అని దేవుని ఎదుట నిలబడవలసింది. అందుకే ఇక్కడ నిజమైనటువంటి న్యాయాధిపతి అని దేవుడు మన పక్షముగా ఉంటే ఆ దేవుడు ఏం చేస్తాడు? మనకు న్యాయము ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. హల్లెలూయా. ఇక మనము సామెత గ్రంథములో 22వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుతున్నాం. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారిని దోసుకుని వారి ప్రాణమును ఆయనే దోసుకుంటాడు కదా. ఎవరైతే మనల్ని దోసుకోవాలనుకుంటున్నారో దేవుడు ఏం చేస్తాడు? వారిని దోసుకునేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. ఆ విధంగా దేవుడు వ్యాజ్యమాడుతాడు. నీకు నష్టము కలగనీయకుండా దేవుడు నీకు సహాయము చేస్తాడు. మరి ఇలాంటి గొప్ప దేవుడు మన పక్షమున ఉండటం మనకు లాభమా నష్టమా? ఇప్పుడు మనం సాతాను పక్షం వారుగుందామా, దేవుని పక్షం వారుగుందామా? ఆలోచించండి. నువ్వెవరి పక్షముగా ఉన్నావు? ఎవరిని నమ్ముకుంటున్నావు? ఎవరిని వెంబడిస్తున్నావు? ఎవరంటే నీకు విశ్వాసం? కనుక నీవు దేవుని పక్షముగా నువ్వు నిలబడినట్లయితే దేవుడు నీకు ఎప్పుడు ఆయన నీ పక్షముగా నిలబడి నీకు న్యాయము ఆయన ఎప్పుడు కూడా నీకు న్యాయమే చేస్తాడని ప్రభు పక్షముగానే మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం.
నాలుగోదిగా మనం చూసినట్లయితే దేవుడు మన పక్షమును ఉంటే దేవుడు మన కార్యాలను ఏం చేస్తాడు? సఫలపరుస్తాడు. దేవుడు మన పక్షాన ఉంటే ఏం జరుగుద్ది? కార్యాలన్నీ అవుతాయండి, సఫలపరచబడతాయి. కీర్తన 138వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుదాం. 138వ కీర్తన యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను. యెహోవా నీ కృప నిరంతరము ఉండును. నీ చేతి కార్యములను విడిచిపెట్టకు. హల్లెలూయా. కనుక దేవుడు మన పక్షమును ఏం చేస్తాడు? కార్యము సఫలము చేసే నీకు ఘనత యుగములకు నా చేత కాదయ్యా యేసయ్యా నీ కృప. హల్లెలూయా కదా. నా కృషి చేత కదయ్యా ఏదైనా జరుగుతుంది అంటే ఈ ఆశీర్వాదము, ఈ పిల్లలు, ఈ అభివృద్ధి, ఈ క్షేమము ఎవరి వలన? అంతే. ఆ దేవుడు కార్యములను సఫలము చేయువాడు. అందుకు ఆ దేవుడు మన పక్షాన ఆయన ఉండాలి, మనము ఆయన పక్షాన ఉండాలి. మీరు ఎవరి పక్షమున ఉన్నారు అని అంటే ఇప్పుడు మనం ఎవరి పక్షం అని చెప్పాలి? నేను జీవము కలిగిన దేవుని పక్షమును కలిగి ఉన్నాను. నా శరీరాన్ని, నా ఆత్మను, సమస్తాన్ని నా ప్రభువుకి నేను పరిపూర్ణముగా సమర్పణ చేశాను. అరికాలు నుంచి నన్నెత్తి వరకు సమస్తము నా దేవునిదే. కనుక నేను ఏది కూడా కలిగినది ఏది నా దేవుడు లేకుండా నేనేది కలగలేదు. సమస్తము నా దేవుని వశమై ఉన్నాను. ఎప్పుడైతే నీవు సమస్తమును దేవుని వశములో ఉండి నీ మాట, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ఊహలు, నీ కలిగినటువంటి సమస్తము దేవునికి వ్యతిరేకంగా నడవకుండా, దేవునికి వ్యతిరేకముగా జీవించుకోకుండా, దేవునికి వ్యతిరేకముగా మాట్లాడుకోకుండా, ఆలోచించకుండా ఎప్పుడైతే మనం దేవునికి అనుకూలమైనటువంటి జీవిత విధానాలను మనం అనుసరించడానికి, అది శ్రమ అయిన బాధ అయినప్పుడు కూడా నడవటానికి ఎప్పుడైతే మనం ముందుకు వస్తున్నామో దేవుడు మన పక్షమున ఉండి ఏం చేస్తాడు? ఆయన కార్యములు చేస్తాడు. అడ్డుబండలన్నీ తీసేస్తాడు, ఆటంకములన్నీ తీసేస్తాడు, సమస్యలన్నీ దేవుడు తీసేస్తాడు. నిన్ను దేవుడు ఒక ఆశీర్వాదకరముగా దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మన పక్షమునుంటే ఏం జరుగుద్ది? కార్యాలన్నీ నీవు అనుకున్న కార్యాలు, అది నీ బిడ్డల పట్ల కావచ్చు, భర్త పట్ల కావచ్చు, లేకపోతే నీ ఆరోగ్య పట్ల కావచ్చు, లేకపోతే నీ తల్లిదండ్రుల పట్ల కావచ్చు, నీ అన్నదమ్ముల పట్ల కావచ్చు, నీ సంఘం పట్ల కావచ్చు, నీవు ఏదైతే అనుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న విశ్వాసముతో దేవుడు నీ విశ్వాస సహితమైన నీ ప్రార్థన దేవుడు సఫలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అది కార్యము తలచినట్లుగా దేవుడు సహాయమును ఆయనే చేస్తాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే దేవుడు మన పక్షం ఉంటే పూర్ణ రక్షణ దేవుడు మనకు కలుగు చేస్తాడు. ఏ రక్షణ? పూర్ణ రక్షణ. అంటే రాత్రి పగలు ఎప్పుడు తోడుగా ఉంటాడు. భూలోకములోనే కాదు, పరలోకములో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. కనుక మనం ఎప్పుడు కూడా మనకు పరిపూర్ణముగా మనకు రక్షణను కలుగు చేసే దేవుడు నా పక్షమున ఉండాలి. అంతే, ఉండాలి. మనం కూడా ఇప్పుడు ఆయన బిడ్డగా మనం ఉందాం. వాక్యములుండి కీర్తన గ్రంథము 68వ కీర్తన 20వ వాక్యాన్ని చదువుదాం. 68వ కీర్తన. దేవుడు నా పక్షమున ఏం కలుగు చేసే దేవుడై ఉన్నాడు? ఏ దేవుడై ఉన్నాడంటే పూర్ణ రక్షణను కలుగు చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు
దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైనా అంతే. దేవుడు మన పక్షమును ఉన్నప్పుడు పరిపూర్ణముగా మరణం ఏం చేస్తుంది? వ్యాధులు ఏం చేస్తాయి? బాధలు ఏం చేస్తాయి? శత్రువులు ఏం చేస్తారు? దేవుడు ఏం చేస్తాడు? వాటన్నిటి నుండి దేవుడు తప్పిస్తాడు అన్నాడా? వాక్యం చెప్తుందా? ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఖచ్చితంగా తప్పిస్తాడు. అనేకమైన స్థితుల నుండి తప్పిస్తాడు. నీ పిల్లలను తప్పిస్తాడు, నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. అనేకమైన ప్రమాదాలలో వెళ్ళిపోకుండా దేవుడి సహాయమును దయచేస్తాడు. అందుకే మరణము తప్పించుట అది దేవుని వశములో ఉంది. మరి ఆ మరణమును తప్పించే దేవుడు మన పక్షముగా ఉంటే మనకు ఆ మరణము మనల్నేమీ చేయలేదు. అందుకే మరణము చూసి భయపడలేదు. మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ బలం ఎక్కడా? మరణమా నీ ముళ్ళు ఎక్కడా? కదా, ఆ మరణం యొక్క ముళ్ళుని, ఆ బలాన్ని ఏం చేశాడు? దేవుడు విరిసివేసేసాడు. అంత బలవంతుడు, అంత గొప్ప కృప కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే దేవుడు మన పక్షమునుంటే మనకేం కలుగుద్ది? పరిపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుంది. నీ రాకపోకల్లో కానీ, నీ పనుల్లో కానీ, నీ యొక్క ఆరోగ్య విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ అన్నిటిలో దేవుడి యొక్క రక్షణను, కాపుదలను, భద్రతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఎంత రక్షణ ఇచ్చాడు? పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు ఎంతో రక్షణను అనుగ్రహించి దేవుడు వారిని నడిపించాడు. మరి వారు నడుస్తున్నటువంటి మార్గమేమి రహదార్యం కాదు, లేకపోతే ఆ మార్గములో ఎలాంటి అపాయాలు, కీడు లేనటువంటి మార్గమేమీ కాదది. అది భయంకరమైన మార్గం. అది అనేకమైన ప్రమాదాలతో కూడింది, ఎత్తు పొలాలతో కూడింది, నదులతో, సముద్రాలతో కూడినటువంటిది, అనేకమైనటువంటి విషపూరితమైనటువంటి క్రూర మృగాలతో కూడింది, శత్రువులతో కూడింది, ఆకలి దప్పికలతో కూడింది, రకరకాల పరిస్థితులతో కూడినటువంటిది. అయినా ఆ ప్రయాణములో దేవుడు ఏం చేశాడు? కష్టాలలో, బాధలలో, అనేకమైన వాటిలో వారితో ఉండి దేవుడు వారిని దాటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మన పక్షాన పరిపూర్ణముగా దేవుని యొక్క రక్షణ మనకున్నట్లయితే, దేవుడు మన పక్షాన ఉంటే పరిపూర్ణమైన రక్షణ మనకు కలుగుతుంది. కాబట్టి మనం ఆకలి విషయం గురించి, వస్త్రాల గురించి, గృహాల గురించి, ఆరోగ్యాల గురించి, నీ సమస్యల గురించి నువ్వు దేని గురించి చింతపడాల్సిన పనే లేదు. నీ ప్రాణాన్ని గురించి కూడా నీవేమీ చింతపడవద్దు. నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుస్తున్నావు, నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచు, నువ్వేమీ కంగారు పడవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచయ్యా, దేవుడి కార్యాలు ఆయన సఫలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోదుగా మనం చూసినట్లయితే దేవుడు మన పక్షమునుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? మన శత్రువులతో ఆయన యుద్ధము ఆయన చేస్తాడు. ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14 వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 14 వచనం చదువుదాం. హల్లెలూయా. కదా, నీ పిల్లల పక్షముగా, నీ భార్యల పక్షముగాను, మీ సహోదరుల పక్షముగాను, మరి మీ నివాసాలు మీకు ఉండునట్లుగా ఏం చేయాలి? చేయాలా యుద్ధం? మాకెందుకులే, వాళ్ళ పిల్లలు పోతే నాకెందుకు, వాళ్ళ కుటుంబం పోతే నాకెందుకు, ఎవరిది ఏమైపోతే నాకెందుకు, నా ఇల్లు బాగుందిగా, నా పిల్లలు బాగుండారుగా కదా, నా ఇంటికి నిప్పు అంటుకుంటే కానీ నేను కేకలేస్తా, అప్పుడు బయటకు వస్తా. అప్పుడు దాకా నా ఇంటికి నిప్పు అంటుకుపోతే ఎవరిల్లోగా తగులుబడింది నాకెందుకులే. నెహెమ్యా చెప్తున్నాడు, అయ్యా
పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఒక ఆశీర్వాదకరమైనటువంటి పట్టణము ఒక సమాధులు కలిగినటువంటి పట్టణముగా మారిపోయిందయ్యా. ఒకప్పుడు ఈ పట్టణము తేజరిల్లింది, అనేకులకు ఒక ఆశీర్వాదాన్ని అనుగ్రహించేటువంటి ఒక ఉన్నతమైనటువంటి పట్టణముగా ఉంది ఈ యెరూషలేము పట్టణం. ఈ దేవాలయము ఇవన్నీ పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఇక ఉన్నటువంటి అనేక మంది ప్రార్థనా పరులు, దేవుని యందు భక్తి కలిగిన వారందరూ కూడా చంపబడ్డారు. కొంతమంది బ్రతికిన వారందరూ ఏమైపోయారు తెలుసా? వారందరూ కూడా బానిసలుగా తీసుకువెళ్ళిపోయారు. మిగిలిన వారందరూ ఎవరేమైపోతే మాకెందుకులే మీరు బ్రతుకుతున్నారు, ఏ కుటుంబం ఏమైపోతే నాకెందుకు, ఏ ప్రాంతం ఏమైపోతే నాకెందుకు, స్వార్థముతో బ్రతుకుతున్నారు. మీ స్వార్థమును విడిచిపెట్టి మీరు బయటికి రండి అన్నాడు. అక్కడ రండి బయటికి. మీ సహోదరుల నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము, మీ భార్యల నిమిత్తము మీరేం చేయాలి? బయటకు వచ్చి ఏం చేయాలి? యుద్ధం చేయాలా? చేయాలి. హల్లెలూయా. కనుక మనం ఎప్పుడైతే మనం బయటకు వచ్చి యుద్ధం చేయటానికి వస్తామో మన పక్షంగా ఎవరు ఉంటారన్నాడు? అది నువ్వు బయటకు వస్తే దేవుడు నీ పక్షాన ఉంటాడు. నువ్వు లోపల ఉన్నంత కాలము దేవునికి ఏ సహాయము చేయడు. బయటికి రా. స్వార్థముతో నువ్వు లోపలే ఉంటున్నావు, బయటికి రావట్లా, దేవుని బిడ్డగా నిలబడట్లేదు. ఏ సమస్యలు వచ్చినా ఏది వచ్చినా నాకెందుకులే అన్నట్లుగా నువ్వు ఉంటున్నావు. అదే నీకేదైనా సమస్య వస్తే మాత్రము ఏం చేస్తావు? ఒంటి మీద బట్టలు కూడా లేకుండా పరిగెత్తుతావు అటు ఇటు. అంటే నీ కుటుంబాన్ని గురించినటువంటి చింత, నీ గురించినటువంటి ఆ యొక్క ఆలోచన కానీ దేవుని పట్ల మనకు మాత్రం లేకపోతుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల కూడా అలాంటి భక్తి కలిగిన బిడ్డగా నువ్వు బయటకు వచ్చి యుద్ధము శత్రువుతో చేయటం నిలబడుతున్నావో దేవుడు ఏం చేస్తాడు? నీ పక్షాన నిలబడి శత్రువుని నీ ఎదుటి నిలవనీయకుండా పారద్రోలుతాడు. హల్లెలూయా. ఎంత అమూల్యమైన మాటలు చూడండి. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14 వచనం చదువుదాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 14 వచనం చదువుదాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవాలని ప్రజలతో. మీరు ఊరకే ఉండను అయినా దేవుడి యుద్ధము అంతే. మీరు బయటకు వచ్చి దేవుని బిడ్డలుగా నిలబడితే ఆయన చూసుకుంటాడు మిగతాదంతా. అసలు ముందు మనం బయటకు రావుగా, అదే వచ్చిన బాధ. మీరు బయటకు వస్తే మీకేమి నష్టం రాకుండా, నీకేమీ ఇబ్బంది లేకుండా దేవుడు నీ పక్షాన యుద్ధము అసలు ఆయన చేస్తాడు. ముందు నువ్వు బయటికి రా, ముందు దేవుని బిడ్డగా రా, దేవుడు చెప్పినట్లుగా నడువు, దేవుని ప్రేమించు, ఆయన మందిరము కొరకు, ఆయన ప్రజల కొరకు, ఆయన యొక్క ఆ ప్రాకారములను మరలా తిరిగి కట్టడానికి, దిట్టపరచడానికి, మళ్ళా ఆ మందిరములో గత కాలంలో ఉన్న వైభవం, వెలుగు, దేవుని మహిమ దానిలో తేజరిల్లినట్లుగా ఇది అనేకులకు ప్రార్థనా మందిరముగా, అనేకులకు ఒక దీవెనకరముగా ఉన్నట్లుగా ఈ పాడైపోయిన దాన్ని అలాగే పెట్టి మన ఇళ్ళు వాకిళ్ళు బాగు చేసుకున్నాం, అన్నీ చేసుకున్నాం. కానీ ఈ మందిరాన్ని మాత్రం మనము పట్టించుకోవట్లేదు. రండి అని ఎవరు పిలిచారన్నమాట? నెహెమ్యా భక్తి కలిగిన వాడు కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. హల్లెలూయా. కనుక ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మీ పక్షముగా, దేవుడు గొప్ప కార్యాలనే నీ పక్షం చేయబోతున్నాడు. నువ్వు పరిపూర్ణముగా దేవుని బిడ్డగా బయటకు వచ్చి నీ శత్రువులు ఎదుటి నిలబడు. ఆయనే నీ శత్రువులందరినీ తరిమి కొట్టడానికి ఆయన యుద్ధం చేస్తాడు. కనుక దేవుడు మన పక్షమునుంటే ఏం చేస్తాడు? యుద్ధము ఆయన చేస్తాడు. ఏడవదిగా మనం చూసినట్లయితే దేవుడు మన పక్షమునుంటే పాడైన మన జీవితాలను ఆయన ఏం చేస్తాడు? ఆయన మరలా కడతాడు. హల్లెలూయా. పాడైన నీ భర్తనైనా, నీ పిల్లలైనా, నీ సంసారాన్నైనా ఏం చేస్తాడు దేవుడు? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆయన కట్టగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము
ఇక్కడ మనం చదువుతున్న మాట యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనంలో అన్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరుగుగా మీరు దున్నబడి విత్తబడుదురు, మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలు అందరినీ విస్తరింపజేసేదను, నా పట్టణమునకు నివాసులు వచ్చుదురు, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. చూసారా, దేవుడు మరలా కడతాడు, మరలా విస్తరింపజేస్తాడు. మరలా దేవుని యొక్క ప్రజలుగా ఆయన యొక్క ఇశ్రాయేలు యొక్క పిల్లలందరూ కూడా మరలా దేవుని దగ్గరికి, మళ్ళా చెదరిపోయిన వారందరూ మరలా రావటానికి, అక్కడ మళ్ళీ కట్టుకోవటానికి దేవుడు సహాయమును దయచేస్తాడు. మరి అదేవిధంగా మరి ఇశ్రాయేలుకి అలాగే దేవుడు చేసి చెదరిపోయిన ఇశ్రాయేలందరూ కూడా తీసుకొచ్చి ఒక దేశముగా వాళ్ళని కట్టి, ఆ దేశంలో అనేక పర్యాయములు చుట్టూ ఉన్నటువంటి శత్రువులు అనేక పర్యాయ యుద్ధము చేస్తున్న వాళ్ళు ఓడిపోకుండా ఇప్పుడు వరకు కూడా ఎన్ని యుద్ధాలలో వారు విజయమే సాధిస్తున్నారు. దేవుడు వారి పక్షమున వారు ఉన్నాడు. పాడైన వారి యొక్క జీవితాలను దేవుడు ఏం చేశాడు? మళ్ళా కట్టుతున్నాడు. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు కడతాడు. బీడు భూములను దేవుడు మరలా దున్నుతాడు, సారవంతమైనదిగా చేస్తాడు. ఒక నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులాగా చేస్తాడు. ఒక నీటి యొక్క ఉబుకులతో నీ భూమిని దేవుడు సారవంతముగా ఆయన మార్చబోతున్నాడు. అందుకే నీ జీవితము, నీ పరిస్థితులు ఏమి పాడైనా నీ పక్షమునున్నవాడు నిన్ను కట్టగలడు, నిన్ను సరిచేయగలడు, నిన్ను ఒక ఆశీర్వాదకరముగా మార్చగలడు. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచండి. మా ప్రభువా, రక్షకుడా, ఈరోజు చెప్పబడినటువంటి ఈ